Hi students, now in this class I am going to discuss with you about key elements of control. నియంత్రణ యొక్క ముఖ్యమైన అంశాలు ఏవి అనేది మనము ఈ తరగతిలో డిస్కస్ చేసుకోబోతున్నాం. దయచేసి మీరందరూ జాగ్రత్తగా వినాల్సిందిగా కోరుచున్నాను. సో ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను, మరొకసారి చెప్తాను. ఎందుకంటే కంట్రోలింగ్ అంటేనే ఈ అంశాలు వస్తాయి. ఒకటి, ఎస్టాబ్లిషింగ్ స్టాండర్డ్స్, set clear, measurable performance standards that align with organizational objectives. Dear students, మనము మొట్టమొదట స్పష్టమైన కొలవగలిగే ప్రమాణాలను సంస్థ యొక్క లక్ష్యాలకు అనుగుణంగా మనము నిర్ణయించుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. చెప్పాను కదా, ప్రతి ఒక్కరూ 20 మార్కులు తెచ్చుకోలేరు మిడ్ ఎగ్జామ్లో. కాబట్టి అందరికీ సాధించే ఒక 15 మార్కులు టార్గెట్గా పెట్టుకోవడం, అట్లా. ఓకే, 100కి 100 ఎవరికి రావు, ఏదో ఒకరో ఇద్దరికో వస్తాయి. అది కాదు ప్రమాణం. 15 అనేది ప్రమాణం అనుకుందాం. అదేవిధంగా సైకిల్ ఉత్పత్తి చేయడం, ఎగ్జాంపుల్ కియా కంపెనీ ఉంది. కియా కంపెనీ మనం ఏం ప్లాన్ చేయొచ్చు, ప్రతిరోజు 100 కార్లు ఉత్పత్తి చేయాలా అని. దాని యొక్క కెపాసిటీ 200 ఉండొచ్చు, బట్ 200 కార్లు స్టాండర్డ్ అని పెట్టుకో, మనం 100 కార్లనే పెట్టుకుంటాం. అది స్టాండర్డ్. మెజరింగ్ పర్ఫార్మెన్స్. సో మనము కియా అయితే 100 కార్లని ఒక స్టాండర్డ్ పెట్టుకున్నాము. సరే, 100 కార్లు. ఇప్పుడు 100 కార్లు ఉత్పత్తి చేస్తుందా లేదా కంపెనీ? ఓకే, 100 కార్లు 80 కార్లే ఉత్పత్తి చేశారు, 80 కార్లు. కానీ స్టాండర్డ్ పెట్టుకునేది 100 కార్లు. సో ఇక్కడ కంపేర్ చేయాలి, ఇది యాక్చువల్, ఇది స్టాండర్డ్. సో స్టాండర్డ్కు యాక్చువల్కు మధ్య తేడా పోల్చాల, కంపేరింగ్ పర్ఫార్మెన్స్ అగైన్స్ స్టాండర్డ్స్. సో 100 కార్లు అనుకున్నాము, కానీ 80 ఉత్పత్తి చేసింది. ఇది స్టాండర్డ్, ఇది యాక్చువల్. 20 అనమాట. ఇది డీవియేషన్, తేడా అనమాట. డీవియేషన్ అంటే తేడా. ఎందుకు 20 కార్లు తక్కువ చేసినాము అనేది అనాలిసిస్ చేయాలా. ఎవాల్యుయేట్ యాక్చువల్ పర్ఫార్మెన్స్ అగైన్స్ స్టాండర్డ్స్ టు ఐడెంటిఫై ఎనీ డీవియేషన్స్. ఓకే, సో ఎందుకు, రీజన్ ఏంటి అని రీజన్ కనుక్కున్న తర్వాత దాన్ని సరిదిద్దుకోవాలి. టేకింగ్ కరెక్టివ్ యాక్షన్, ఇంప్లిమెంటింగ్ అడ్జస్ట్మెంట్స్ టు అలైన్ పర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ సచ్ యాజ్ ప్రాసెస్ చేంజెస్ ఆర్ అడిషనల్ ట్రైనింగ్. ఉద్యోగులకు సరైన ట్రైనింగ్ లేకపోయినా, లేదంటే పని చేసే ప్రక్రియలో ఏమైనా మార్పులు అవసరమైనా, అలాంటి దిద్దుబాట్లను మనము దిద్దుకోవాల్సిన అవసరం ఉంది. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ key elements of control, my dear students. I hope you have understood this important question. Thank you so much.